సామాన్లు సర్దుకోవడం ప్రారంభించు సులక్షణ. వద్దు కస్తూరి, శ్రీమన్నారాయణుడు అక్కడ కూడా మనతోనే ఉంటారు కదా. వద్దు, ఏడోకు. చూస్తూ ఉండు, ఆయన మనకు ఏది తక్కువ కానివ్వరు. ఇక్కడున్నట్లుగానే అన్ని సౌకర్యాలు లభిస్తాయి అక్కడ. మీరు మీ వదినపై నమ్మకం ఉంచండి. శ్రీమన్నారాయణుడు అక్కడ కూడా మనతోనే ఉంటారు కదా. వద్దు, ఏడోకు. చూస్తూ ఉండు, ఆయన మనకు ఏది తక్కువ కానివ్వరు. మీరు చెప్పేది నిజమా అక్కయ్య? నిజంగా అక్కయ్య, నిజంగా ఇలాంటి సౌకర్యాలు అక్కడ దొరుకుతాయా? నేను మాటిస్తున్నాను, శ్రీమన్నారాయణుడి కరుణతో ఇలాంటి సౌకర్యాలే అక్కడ కూడా లభిస్తాయి. ఏ విధంగా ఇక్కడ ఉంటున్నామో, శ్రీమన్నారాయణుడి కరుణతో ఇలాంటి సౌకర్యాలే అక్కడ కూడా లభిస్తాయి. ఏ విధంగా ఇక్కడ ఉంటున్నామో. ప్రభు, బృందావనంలో కూడా గోకులం లాగా సౌకర్యాలని కలిగిస్తానన్న మాట నాన్న కేవలం అమ్మకేగా ఇచ్చింది. కానీ అమ్మ ఊరు మొత్తానికి ఇదే మాట ఇచ్చేసింది. మరి ఇచ్చిన మాట మర్యాద నిలబెట్టుకోవాల్సిందే. కానీ ఈ కార్యం నేను కాదు, మరెవరో చేస్తారు మురళి. ఎవరది ప్రభు? నిర్మాణం ఇంకా స్త్రీజనులకు దైవం. దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మదేవులు. నిర్మాణం ఇంకా స్త్రీజనులకు దైవం. దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మదేవులు. నిర్మాణం ఇంకా స్త్రీజనులకు దైవం. దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మదేవులు. శ్రీకృష్ణుడు నన్ను స్మరించారా? స్వామిని నన్ను ఆహ్వానించారా? చాలా ఆలస్యమైంది. అయినా నేను స్వామిని దర్శించుకోగలుగుతాను, స్వామిని కలవగలుగుతాను. నేను శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోగలుగుతాను, కన్నయ్యను కలవగలుగుతాను. స్వామి స్వరం ఎక్కడి నుంచో వచ్చింది. అయినా నందభవనం ఏమైపోయింది? మరి శ్రీకృష్ణుడు ఎక్కడున్నారు? నువ్విక్కడేం చేస్తున్నావు? ఆకలి వేస్తోందా? అందుకే అమ్మ గుర్తొచ్చింది కదా. పద లోపలికి. అందరితో మాట్లాడావా? వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఎవరైనా తమ ఇల్లు సంసారం వదులుకుని రావడానికి ఎలా ఒప్పుకుంటారు? కాని మీతో చెప్పాను కదా, అందరూ ఒప్పుకుంటారని. వాళ్ళకి మన మీద చాలా నమ్మకం ఉందండి. ఒప్పించడానికి చాలా కష్టంగానే ఉండింది. కానీ నేను వాళ్ళందరికీ నచ్చ చెప్పాను, చింతించాల్సిన అవసరం ఏమీ లేదు అని. నారాయణుడు మనందరినీ బాగా చూసుకుంటారు అని. ఏం కన్నయ్య, చూసుకుంటారు కదా? నువ్వేదంటే అదే జరుగుతుందమ్మా. అంటే నేననేది నారాయణుడు అంతా చూసుకుంటారు.
నేనొస్తాను. రా కూర్చో, నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. స్వామి స్వరం ఎక్కడి నుంచే వచ్చింది. అలాంటప్పుడు నేను స్వామిని ఎందుకు దర్శించలేకపోతున్నాను? శ్రీకృష్ణ 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 ఇక్కడ ఉన్న రాళ్ళు రప్పలు కూడా శ్రీకృష్ణ నామాన్ని జపిస్తున్నాయి. అంటే వారి కోసం ఎదురు చూస్తున్నాయన్నమాట. ఈ ప్రదేశం పేరేంటో? బృందావనం 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 శ్రీకృష్ణ స్వామి, మీ స్వరం వినగానే సమస్తం మర్చిపోయాను. మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఎప్పుడైతే నా అడుగులు ముందుకు పడక ఆగిపోయాయో అప్పుడు చూశాను. ఈ ఖాళీ ప్రదేశంలో ఇక్కడి ప్రతి అణువు మిమ్మల్ని స్మరిస్తుంది. ఈ ప్రదేశం నా తరువాతి మజిలీ అవుతుంది విశ్వకర్మ. మీరు నా కుటుంబం ఇంకా భక్తులు నివసించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే అన్నీ సిద్ధం చేసుకుని వచ్చినట్లు అనిపిస్తుంది. అర్థమైంది స్వామి. ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి గృహం, ఇక్కడున్నటువంటి రాళ్ళు, గోడలు, స్తంభాలు అన్నీ గోకులంతో సమానమని. ఏమైంది? వంట రుచిగా లేదా? నిజంగా అంతగా బాలేదా? సమాధానం ఇచ్చింది ఒక విశ్వకర్మకు. అమ్మేమో తనకనుకుంటుంది. ఇప్పుడెలా సర్ది చెప్పాలి? గోకులం వదిలి వెళ్లాలన్న ఆలోచనతో ఏదో పొరపాటు చేసుంటాను. నేను వేరే ఇంకేదైనా తీసుకొస్తాను, సరేనా? అమ్మా, ఉమ్, భోజనం బాగుంది, చాలా బాగుంది. నిజంగానా? మరి ఎందుకు తినడం లేదు? నువ్వు తినిపిస్తేనే కదా. అవునా అండి? అయితే మరి తిను తిను. రేపు తెల్లవారిగానే ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. వీడికన్నీ తెలుసు, కానీ ఎలాంటి చింతగాని బాధగాని లేదు. నిజంగా మేమందరం కూడా వీళ్ళలాగా ఉండగలిగితే ఇంత బాధ ఎందుకుంటుంది? మీరు నిశ్చింతగా ఉండండి ప్రభు. బృందావనంలో మీ భక్తులకు ఎలాంటి కష్టమూ ఉండదు. కొంచెం కూడా చోటు మిగల్లేదు. కానీ దీన్ని ఎలా వదిలేయను? ఇది నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను.
ఇది కన్నయ్యకి మొదటిసారి వెన్న తినిపించాను. యశోద జాగ్రత్త. పర్వాలేదు, మీ సహాయం ఏం అవసరం లేదు. నేనన్నీ సర్దుకుంటాను. హాయిగా ఉన్న సంసారం సర్దాలంటే అంత తేలికేం కాదు. జీవితం అండి ఇది. అదేమీ ఆట కాదు కదా అయిపోతుందని వెళ్ళిపోవడానికి. పదండి. కన్నయ్య, అమ్మా అమ్మా, ఏంటి నువ్వు చేసిన పని? అమ్మా ఏడవకు కన్నయ్య. అమ్మా, బుట్ట బరువు ఎక్కువయింది. నేను ఎత్తుకోలేకపోయానమ్మా. బొమ్మలన్నీ పడిపోయాయి. అలాంటప్పుడు బొమ్మలన్నీ బుట్టలో ఎందుకు వేశావు? అన్ని బొమ్మలు తీసుకువెళ్ళడం అవసరమా చెప్పు? అదే అర్థం కావడం లేదమ్మా. ఏది వదలాలి, ఏది తీసుకువెళ్ళాలి? అమ్మా, ఇది చూడమ్మా, ఈ ఏనుగు. నాన్న నా కోసం ఎంతో ప్రేమగా మధుర నుండి తీసుకొచ్చారన్నారు. ఇది చూడండమ్మా, నా పుట్టినరోజు బహుమతి. మీరిద్దరూ ఎంతో ప్రేమగా ఇచ్చారు. విచారపడొద్దు కన్నా. వదిలేయాల్సి వస్తే వదిలే. పాతవి పోయినప్పుడే కదా కొత్తవి వస్తాయి. నేను మీ నాన్న నీకు బోలెడని బొమ్మలు తెచ్చిస్తాం, సరేనా? ఇప్పుడు మాత్రం ఇవన్నీ వదిలేసే. కేవలం నీకు అవసరమైనవే తీసుకో. అయితే నాకివేవీ అవసరం లేదు. నా మురళి ఒక్కటే నాకు చాలు. అమ్మా, నువ్వు నా బుట్ట తీసుకో. నీ సామాను చాలా ఉంది కదా. నా కన్నయ్యకు చెప్పిన సత్యం నేనెందుకు అర్థం చేసుకోలేకపోయాను? బాగుంది కన్నయ్య. నువ్వు నీ లీలలు నిజంగానే ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఏమీ అనకుండానే మీ అమ్మకు అర్థమయ్యేలా చేశావు. నేను బండి తెప్పిస్తాను. నాన్న, నా ఏర్పాట్లన్నీ అయిపోయాయి. నేను రానా మీతో పాటు? రా కన్నయ్య. కన్నయ్య, మీ కళ్ళల్లో నీళ్ళ?
నువ్వే చెప్తుంటావు కదా, ఏదైనా కొత్త కార్యం బాధపడుతూ కాదు సంతోషంతో ఆరంభించాలని. మీ ముఖాన ఈ క్రేనీడేంటి? ఓహో, ఇది ఎండ వల్ల వచ్చిన నీడ. ఇప్పుడే తరిమేస్తాను దీన్ని. అవునా? నిన్ను కన్నయ్య, నిన్నసలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.